17వ అధ్యాయంలో 26 వచనాలు. దీనిలో ప్రభువు తన కొరకు మొదటి 5 వచనాలలోను, ఆ తదుపరి 19వ వచనం వరకు ఆయన శిష్యుల కొరకును, 20 నుండి 24 మధ్యన మరలా శిష్యుల కొరకు, 25, 26 వచనాల్లో శిష్యుల కొరకు ఆయన ప్రార్థించినట్లు కనిపిస్తుంది. ఈ ప్రార్థన ప్రధానంగా మనకు ఆయన సిద్ధపాటును, ఆయన శిష్యులను సిద్ధపరచుటను మరియు శిష్యులను భద్రపరచుట యందును, శిష్యులను ప్రకటనార్థం పంపుట యందును ప్రభు ఈ ప్రార్థనలో వారి కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నట్టు మనం చూస్తాము. గమనించాలి. ఈ ప్రార్థన గెత్సెమనే వనంలో చేసినట్లు యోహాను రికార్డ్ చేయలేదు. అలాగే ఈ ప్రార్థన మేడగదిలో చేసినట్లు, దీని ముగింపు తర్వాత ఒలీవ కొండకు వెళ్ళినట్లు కూడా వ్రాయలేదు. కనుక ఇది ప్రభు ఎక్కడ చేశారు ప్రార్థన? మేడగదిలోనా, గెత్సెమనెలోనా, లేదంటే ఆయన ఒలీవ కొండకి వెళ్ళారు కదా అక్కడనా అనేది ఇది విధంగా తెలియలేదు. కానీ వరుస క్రమంలో గనక మనం చూస్తే యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాలు మేడగదిలో ఆయన పస్కా తీసుకుంటున్నప్పుడు, ఆచరణప్పుడు ఆయన వివరించినట్లుగా తేటగా అర్థమవుతుంది. దాని కొనసాగింపు అని అనుకోవచ్చు ఈ ప్రార్థన. సో ఇది గంభీరమైనటువంటి ఈ ప్రార్థన. ఒక విధంగా మరికొందరైతే ఆకాశం వైపు కనులెత్తాడు అని రాసింది కనుక, తర్వాత ఆయన గడియ వచ్చింది అని ప్రారంభించాడు కనుక గెత్సెమనెలో కూడా అయ్యుండొచ్చు అని కొందరు చెప్పారు. ఇది విధంగా స్థలాన్ని గురించిన ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఎక్కడ చేయబడింది ఈ ప్రార్థన అనే కంటే ఈ ప్రార్థన యొక్క వివరణ తెలుసుకుంటాం మంచిదని నా అభిప్రాయం. 17వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఒక్కసారి చూడండి. యేసు ఈ మాటలు చెప్పి, యేసు ఈ మాటలు చెప్పి అన్నప్పుడు మేడగదులు అనుకోవచ్చు. ఆకాశం వైపు కనులెత్తి అన్నప్పుడు గెత్సెమనే అనే భావన అనుకోవచ్చు. స్థలాన్ని గురించి విడిచిపెడదా, ప్రార్థనను గమనిద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లన్నాడు, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత మాటలుగా మనం చూస్తాం. అయితే ఆయనకు తన గడియను గుర్చినటువంటి అవగాహన ఆయనకు ఉన్నట్లుగా మనకు ఇక్కడ అర్థమవుతోంది. నా గడియ వచ్చి ఉన్నది. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఆయన నా పరుగు తుదముట్టించాను అని చెప్పగలిగాడు. పేతురు గారు కూడా నా గుడారం శిథిలం అయిపోతుందని చెప్పుకున్నాడు. ఆయన యొక్క మిషన్ యొక్క ఆఖరి సమయంగా ఆయన దానిని, ఆ దినాన్ని ఆయన గుర్తించినట్లు మనకు అర్థమవుతుంది. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క టైం టేబుల్ ప్రకారం నడిచారనేది బైబిల్ అంతా కూడా వర్ణించింది. మీరు మార్క్ 1:14 చూస్తే, మార్కు సువార్త 1:14 చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు అంటాడు. అలాగే యోహాను చెరపట్టబడినప్పుడు అన్నాడు. అంటే ఒక ఇన్సిడెంట్, సంభవము కాలము సంపూర్ణమైనప్పుడు అనేది కైరోస్ అండ్ క్రోనోస్, సంభవము మరియు కాలపరమైన వివరము కూడాను ఖచ్చితమైనటువంటి సమయంలోనే ఆయన పరిచర్యకు వచ్చాడు. అలాగే జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు లూకా 19లో నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. తన సిలువను గురించి ఆయన ముందస్తుగా మాట్లాడుతూ, మరణాన్ని గురించి ముందస్తు మాట్లాడుతూ, మనుష్య కుమారుడు యోనా వలె 3 దినములు భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు.
కనుక ఆయన పండుగలను ఆధారం చేసుకొని మనం కాలాన్ని లెక్కిస్తాం. అయితే ఆయన తనకు సంభవించబోవునన్నీ కూడా ఎరిగిన వాడై ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడని మనకు అర్థమవుతోంది. నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద అధికారమును ఇచ్చితివి. ఆయనకు అధికారమును ఇచ్చితివి. తర్జుమాదారులు వారి వారి భాషల్లో తర్జుమా చేస్తున్నప్పుడు బైబిల్ని చదవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నా దర్శనం ప్రపంచ ప్రధాన 100 భాషల్లో ఈ వ్యాఖ్యానం తీసుకెళ్లాలని. కనుక నేను తర్జుమాదారులకు మనవి చేస్తున్నాను, బైబిల్ చదివి మీ భాషలో తర్జుమా చేసుకోండి. చూడండి, ఇక్కడ నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు ఎవరిని మహిమపరుస్తాడో వారు దేవుని మహిమపరుస్తారు. ఇది రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నారో వారిని పిలిచారు, ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు, ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు. దేవుడు ఎవరిని మహిమపరిచారో వారి ద్వారానే ఆయన మహిమ పొందారు. అదే విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు. నీవు నాకు ఇచ్చిన వారందరికీ నిత్యజీవం అనుగ్రహించేటట్లు నిత్యజీవం అనుగ్రహించేటట్లు సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చావు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారం సర్వ శరీరుల మీద ఉన్నది. అందుకే మార్కు సువార్త 2లో సర్వాధికారం ఉన్నదన్నాడు. మత్తయి 28లో సర్వాధికారం ఉంది నాకు అని చెప్పాడు ప్రభు. కాబట్టి అర్థం చేసుకోండి, యేసయ్యకు భూమి మీద ఉన్న మనుషులందరి మీద సర్వాధికారం ఉంది. అయితే దేవుడు ఎవరినైతే ఆ కుమారుడైన క్రీస్తుకు ఇచ్చాడో వారికే నిత్యజీవం అనుగ్రహిస్తాడు ఆయన. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని అర్థమవుతుంది. దేవుని యొక్క నిత్య సంకల్పములోని ప్రణాళికలో దేవుడు ముందస్తుగా సర్వజ్ఞానములో భవిష్య జ్ఞానములో ఏదైతే ఎరిగి ఉన్నాడో వారిని ప్రభువు చేతికి దేవుడే అప్పగిస్తున్నాడు. ఈ అధ్యాయం 17లో నీవు నాకు అప్పగించిన, నీవు నాకు అనుగ్రహించిన అనే పదాలు యేసయ్య వాడుతున్నాడు. శిష్యులను గురించి కానీ తన నామం పేరిట మహిమ పొందేటువంటి అనగా రక్షణ పొందేటువంటి వ్యక్తుల గురించి కానీ ఇది మనం అర్థం చేసుకోవచ్చు. అద్వితీయ కుమారుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. నిత్యజీవం అనుగ్రహించడం అంటే ఏమిటి? మరణము లేని స్థితిలోనికి తీసుకుని వెళ్ళటం, అగ్నిగుండము నుండి తప్పించటం, తీర్పు నుండి తప్పించటం. ఇది ఎలా సాధ్యమవుతుందట? యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకానికి పంపాడని ఆయనను నమ్మటం అనేది ఉన్నదే, అది ఎవరైతే చేస్తారో వారే ఆ నిత్య జీవాన్ని పొందుతారు అనేది ప్రభువు మాటల యొక్క అర్థం. అద్వితీయుడైన సత్యదేవుడమైన నిన్నును, అద్వితీయుడు అంటే మరొకడు అలాంటి వాడు లేడని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు కూడాను అద్వితీయ కుమారుడు, అటువంటి వాడు మరొకడు లేడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మానవ పాప పరిహారార్థం పంపించాడు. ఆయనే నరావతారిగా వచ్చిన యేసుక్రీస్తు అని ఎవరైతే ఎరుగుతారో వారు నిత్యజీవం పొందిన వారవుతారు. ఈ మర్మము ఎవరు తెలియచేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు మనిషికి. ఒక మనిషి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినప్పుడే సాధ్యం. పేతురుతో ప్రభు అంటారు కదా, మీరును నన్ను విడిచి వెళ్ళగోరుచున్నారా అని ఆయన అడుగగా, నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని క్రీస్తువు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం అన్నాడు పేతురు. దానికి ప్రభువు ప్రత్యుత్తరం మనందరికీ తెలుసు. ఇది నీకు దేవుని ఆత్మ బయలుపరిచాడే కానీ
నీ రక్తమాంసాలు కాదన్నాడు. కనుక మానవ మనస్సు చేత దేవుని ఏ మానవుడు గుర్తించలేడు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కొరింథీయులకు కూడా పౌలు గారి ద్వారా సువార్త రాయించినప్పుడు, ఆ పత్రిక రాయించినప్పుడు ఏమని చెబుతున్నారు? ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను గుర్తెరగడు. ఆత్మ సంబంధి అయిన మనిషి మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు గుర్తెరుగుతాడు. అవును, దేవుని గుర్తెరుగుట ఆత్మ ద్వారానే సాధ్యం. ఆత్మ ఎవరికి యేసుక్రీస్తును దేవుని కుమారునిగా, దేవుడు పంపినవానిగా బయలుపరుస్తాడో వారే విశ్వసిస్తారు. కనుక ఒక వ్యక్తి దేవుని విశ్వసించటంలో పరిశుద్ధాత్మ కార్యం ఉన్నది. ఒక వ్యక్తి రక్షించబడడంలో యేసుక్రీస్తు యొక్క కార్యం ఉన్నది. ఒక వ్యక్తి యేసును తెలుసుకోవటంలో తండ్రి యొక్క కార్యం ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ప్రమేయంతోనే ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడని, ఇది దేవుని యొక్క ఎలక్షన్, దేవుని యొక్క ఎన్నిక అని మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు, ఒక మానవుని దేవుడు తన కొరకు ఎన్నిక చేసుకున్నప్పుడు, అక్కడ తన కొరకు ఎన్నిక చేసుకున్న విధానంలో ఆయన మనుషులందరినీ సమానంగా చూడలేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అలా ఎన్నటికీ భావించరాదు. మనుషులందరినీ చూచిన వాడు గనుకనే, సర్వజ్ఞానమును ఎరిగిన వాడు గనుకనే ముందస్తుగా ఆయనను అంగీకరించు వారిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నందున అంగీకరిస్తున్నారు. ఆయనను అంగీకరించు వారైనందున ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేది సబబుగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మోస్ట్ ఛాలెంజింగ్ వర్స్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తనకు చేయుటకు ఇచ్చిన పని సంపూర్ణముగా చేసి మహిమపరిచాడట. దేవుడు తనకు ఇచ్చిన పని, ఇది మనం చాలా జాగ్రత్తగా, ప్రధానంగా దైవ సేవకులైన వారు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక పని ఇచ్చి నిన్ను ఈ లోకానికి పంపాడు అనేది ఈ మాట ధృవీకరిస్తుంది. ప్రతివాడు వాని పని చేయుట కొరకే పంపబడుతున్నాడు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే ఏర్పాటు చేయబడుతుందని వాక్యం చెప్తుంది. కనుక నీ జీవితం, నా జీవితం కూడా ఒక పని నిమిత్తం, ఒక పర్పస్ కోసం దేవుడు అనుగ్రహించిందే తప్ప యాదృచ్ఛికంగా గాలికి జీవించడం కాదు. ఎవ్రీవన్ మస్ట్ లివ్ విత్ ఎ పర్పస్. దేవుడు పని కొరకు మనల్ని పంపించాడు. ప్రభు అంటారు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచు ఉన్నాను అన్నాడు. దేవుడు పనిచేసే వారిగా మనలను ఉండాలని కోరుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఎందుకో తెలుసా? పని కొరకు, దేవుని పని కొరకు. అసలు ఆదామును దేవుడు దేనికి చేశాడు? ఆదికాండం 1:26-27 చూస్తే భూమిని ఏలుట కొరకు స్త్రీ పురుషులను చేశాడని రాసింది. భూమిని సేద్యపరచుటకు అప్పటికి ఇంకా నరుడు భూమి మీద లేడు అని వర్షం విషయంలో రాసింది 2వ అధ్యాయంలో ఆదికాండంలో. అంటే భూమి మీద పని చేయుట కొరకు పంపబడ్డాం. ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన పని ఉంది. అందుకే కొందరు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు చేయుటకు ఇచ్చిన పని, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కొరకు ఆయన 50 మైళ్ళ దూరం నడిచారని చెబుతారు. యాకోబు బావి దగ్గరకు ఆయన నడిచెళ్ళాడు ఒక్క ఆత్మరక్షణ కొరకు. చేయుటకు దేవుడు ఆయనకిచ్చిన పని సమరయ స్త్రీని రక్షించటం. యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తెను బ్రతికించాలి అని వెళుతున్న సందర్భంలో షార్టెస్ట్ రూట్ వదిలిపెట్టి లాంగెస్ట్ రూట్ ఎన్నుకున్నాడు. ఆ రూట్లోకి వెళ్ళుట వలన ఆలస్యం అవుతుంది,
ఆ సందర్భంలోనే యాయిరు కుమార్తె చనిపోయిందనే కబురు కూడా వస్తుంది. ఆ రూట్‌లో ఒక ఆమె ఎదురు చూస్తోంది. ఆమె ఎవరు? 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత బాధపడుతున్న మహిళ. ఆమె, ఆమె విశ్వాసమును బట్టి స్వస్థత పొందుతుంది గనుక ఆ రూట్‌లోనికి ఆయన యొక్క ప్రయాణాన్ని తీసుకున్నాడు. లూకా 19లో జక్కయ్యతో మాట్లాడుతూ నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు ఇచ్చిన పని పరిపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. దేవుడు ఆయన నోట ఉంచిన మాట పలికి తీరాడు. ఇంకొక విచిత్రమైన విషయం చెబుతాను. దప్పికొనుచున్నాను అనే పదం ఉంది చూశారు, 5వ మాట సిలువలో, 4వ మాటలోనే సమస్తం సంపూర్ణమైపోయింది. యేసు శరీరము మీద దేవుడు మానవ పాపాన్ని మోపి ఆ పాపమునకు ఆయన శరీరము మీద శిక్ష విధించినప్పుడు 4వ మాటలోనే సమస్తం పరిపూర్ణముగా సంపూర్ణముగా పూర్తయిపోయింది, సమాప్తమైందని చెప్పాలి ఆ తర్వాత మాట. కానీ చెప్పకుండా దప్పికొనుచున్నాను అన్నాడు. అన్నప్పుడు లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అంటే టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్. లేఖనం నెరవేర్చడం విషయంలో ఆయన ఆఖరి క్షణంలో కూడా చనిపోయే ముందు కూడా ఆ పనిని ఆయన పూర్తి చేసిన తర్వాతే సమాప్తమైందని చెప్పి తన ఆత్మను అప్పగించాడు. దట్ మచ్ వర్కహాలిక్, దట్ మచ్ వర్క్ సెన్స్డ్ పర్సన్. అంతగా పని అంటే ఆయనకి ఇష్టం, అంతగా పనిని గుర్చిన ఇష్టం కలిగిన వాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? నా సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది పరిచర్యలో నేను ముగింపుకు వస్తూ నా అవగాహనను ఏ స్థాయికి దేవుడు నాకు అనుగ్రహించాడంటే, ఐఎమ్ ఆల్సో టైమ్ బౌండెడ్ వర్కహాలిక్. నేను రాబోయే 10 సంవత్సరాల్లో నా యొక్క పనిని పూర్తి చేయడానికి గోల్ పెట్టుకుని ఆ గోల్ కొరకు పనిచేస్తున్నాను. ఇఫ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ గివెన్ అన్ టు మీ, ఐ విల్ వెకేట్. నేను నా పరుగు తుదముట్టించాను అని చెప్పే దినం కోసం అతివేగంగా పరిగెడుతున్నాను. ఐఎమ్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ మై వర్క్ అండ్ ఇట్స్ కంప్లీషన్. అందుకే ప్రయాసపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేయాలి. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈజ్ మై క్రౌన్ ఆల్సో. నా బాధ్యత మాత్రమే కాదు, నా కిరీటం కూడా ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన పనే. దేవుడు నాకు ఇవ్వని పని కొరకు నేను ఎన్నడూ పరిగెత్తకూడదు. దేవుడు నీకు ఇవ్వని పని కొరకు నీ సమయాన్ని క్షణం కూడా వృధా చేయకూడదు. అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకోవమని పౌలు గారు చెబుతున్నాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు తనకిచ్చిన పనిని పరిపూర్ణముగా సంపూర్ణముగా చేసి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. నీవు దేవుని మహిమపరచదలుచుకుంటే దేవుని పని పూర్తి చేయి. దేవుడు నీకు ఇచ్చిన పని పూర్తి చేయి. 2001వ సంవత్సరంలో యేసే పరిష్కారం ప్రారంభించాను. 2019కి వచ్చేటప్పటికే ప్రభు నాకు చెప్పారు, దిస్ ఈజ్ ఓవర్, ఈ పని పూర్తయిందని. ఆ తర్వాత బిగ్ టీవీ ట్రాన్స్లేషన్ మరలా కొత్త పని ఇచ్చారు. నౌ ఐఎమ్ ఆన్ దట్ వర్క్. ఇప్పుడు నేను ఆ పని మీద ఉన్నాను, ఆ పని కొనసాగిస్తున్నాను. ఆ పని ముగిసిన తర్వాత ఐ కెన్ సే టు మై లార్డ్, లార్డ్ ఐఎమ్ రెడీ టు లీవ్. యేసుప్రభు 33.5 సంవత్సరాలకి వెళ్ళిపోయాడండి. కనుక నీకిచ్చిన పని పూర్తి చేయాలి. పౌలు గారు అంటాడు, నేను వెడలిపోవటం నాకు ప్రయోజనకరము, కానీ మీ నిమిత్తము నేను ఉండవలసి వస్తోంది అన్నాడు. కనుక వాళ్ళు క్రీస్తు సారూప్యానికి వచ్చే వరకు ఆయనలో ప్రసవ వేదన వస్తోంది అన్నాడు. దట్ ఈస్ ద వర్క్ గాడ్ హ్యాస్ గివెన్ టు పాల్. పౌలు ఆ పనిని కలిగి ఉన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నాడు. సహోదరుడు, సహోదరు, దేవుని మహిమపరచునట్లు దేవుడిచ్చిన పని కొరకు ప్రయాసపడదాం. పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఆయన నీకిచ్చిన పనిని జాగ్రత్తగా కాపాడు, ఆయన నీకిచ్చిన పనిని పూర్తి చేయి, సువార్తీకరణ అలక్ష్యం చెయ్యొద్దు. ఎస్, డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్క్.
ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకొనుచున్నాడు, ప్రభువు కార్యములు ఎవడో చూడడని ఫిలిప్పీ పత్రికలో ప్రభువారు ఒక కంప్లైంట్ రేస్ చేశారు. వి మస్ట్ బీ ఆన్ హిజ్ వర్క్. 12వ ఏట ఆయన పండుగ దినాన యెరూషలేములో ఉండిపోయి తల్లిదండ్రులు ముందుకు కొనసాగి మరలా వెనకకు తిరిగి వచ్చినప్పుడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండవలనని నీవు ఎరుగవా అని అడిగారు. యామ్ ఐ నాట్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్? ఎస్, నేను తండ్రి పని మీద ఉండాలి. తలాంతులిచ్చి వెళ్ళిన యజమానుడు వెనుకకు తిరిగి వచ్చేటప్పటికి తలాంతులు పొందినటువంటి సేవకుడు ఆ తలాంతులు ఇచ్చిన యజమానుని యొక్క పనిపై ఉండి మరిన్ని తలాంతులు సంపాదించాడు, బహుమానం పొందాడు. దేవుడు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేస్తే నాకు బహుమానం ఉంటుంది. నా బహుమానం భూమి మీద నాకు దొరికేది కాదు, నా బహుమానం దేవుని యొద్ద ఉన్నది. ఆయన నా జీతమును తీసుకుని వచ్చుచున్నాడని ప్రకటన చెప్తోంది. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో నేను వాని జీతము తీసుకుని వస్తున్నాను అన్నాడు. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుడు నీకు ఇచ్చిన పనిని పూర్తి చేస్తున్నావా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, దయచేసి అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను. ఇట్ ఈస్ ద వర్క్ ఎండార్స్డ్ బై మై లార్డ్ అండ్ మై సేవియర్, ఐఎమ్ డూయింగ్ ఇట్. కనుక దీనివల్ల నీకేంటి లాభం అని ఎంతోమంది అడిగారు. నా లాభం ఏమిటో తెలుసా? దేవుడిచ్చే కిరీటమే, దేవుడిచ్చు బహుమానమే, దేవుడిచ్చు నిత్య జీవమే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటమే, దేవుని కొరకు భూమి మీద పని చేయగలగటం గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం దేవుని కొరకు పని చేయటం, దేవునితో కలిసి పని చేయటం. మనం దేవుని జత పని వారము. వీఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వీఆర్ వర్కింగ్ విత్ ద క్రైస్ట్. క్రీస్తుతో కూడా మనం జత పని వారంగా ఉన్నాం. God has given us the partner in work, Jesus Christ and the Holy Spirit. దేవుడు మనకు పనిలో భాగస్థులను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని క్రీస్తును భాగస్థులుగా ఇచ్చాడు. నీవు దేవుడు నీకు ఇచ్చిన పని కొరకు వేగరమే సిద్ధపడాలని మనం చేస్తున్నాను. క్షణమాత్రం ఆలస్యం చేయక ప్రవేశించు ఆ పనిలో. ఆ పనిని పూర్తి చేయటకు ప్రయాసపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నేను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. లోకము పుట్టక మునుపు, ఈ మాట అండర్లైన్ చేసుకొని మీ గుండెల నిండా జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకము పుట్టక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు. అర్థమైందా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో యూదులు యేసు ప్రభువుతో వాదించారు. ఏమని వాదించారో తెలుసా? నీవు అబ్రహాము కంటే ముందున్నావా అని. ప్రభు అన్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. నీకింకా 50 సంవత్సరాలైనా లేవే, నీకింకా 50 సంవత్సరాలైనా లేవే. 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహాము కంటే ముందున్నాను అంటావేమిటి? అబ్రహాము నా దినము చూడాలని మిక్కిలి ఆశించాడు, చూచి ఆనందించాడు. నేను అబ్రహాము కంటే ముందున్నవాడును, నేను అనగా యెహోవా. కనుక యేసుక్రీస్తు ప్రభువుకు పుట్టుక లేదు. ఆయన శరీరధారిగా పుట్టినటువంటిది కేవలము నరావతారిగా ఆయన శిలువ పైన మరణించుట కొరకు తీసుకున్నటువంటి శరీరమే తప్ప ఆయన దేవుని యొక్క వాక్కై ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు, అప్పటి నుండి ఆయన వాక్కున్నది. కనుక లోకము పుట్టక మునుపు దేవుని యొద్ద ఉన్న వాక్కు ఆయన. యోహాను 1:1 అదే చెబుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఎస్, కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్కు. కనుక నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నాకు ఏ మహిమను ఇచ్చితివో ఆ మహిమ చేత నన్ను ఇప్పుడు మహిమపరుచుము అంటున్నాడు. ద సేమ్ గ్లోరీ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆన్ హిమ్. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను, వారు నీవారై ఉన్నారు, నీవు వారిని నాకు అనుగ్రహించావు, వారు నీ వాక్యం గైకొన్నారు. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. ఏమిటన్నాడు? లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులు. లోకాధికారైన అపవాది యొక్క కబంధ హస్తాల నుండి
మనుషులను దేవుడు విశ్వాసము ద్వారా విడిపించి కృపచేత రక్షించి ప్రభు చేతికి అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు అంటే అర్థం ఏమిటి? విశ్వాసము కృపల యొక్క ఆపరేషన్ వారి అంతరంగాల్లో నూతనంగా జన్మించటం ద్వారా సాధ్యమయ్యింది అని అర్థం. కాబట్టి నీవు లోకము నుండి నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచితిని. ద రెవల్యూషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ టు ద బిలీవర్స్. మీకొక్క సత్యం చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. లోకంలో ఉన్న మనుషులందరికీ అర్థం కానిది కేవలం విశ్వాసులకు మాత్రమే అర్థమయ్యేది దేవుని వాక్యము. మీరు అడగచ్చు, ఇదేమిటి సాగర్ గారు, దేవుని వాక్యము అర్థం కాదా? ఎస్, దేవుని వాక్యము అక్షరంగా అర్థం చేసుకోవటం వేరు, ఆత్మ యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవటం వేరు. ఆత్మ యొక్క సందేశాన్ని ఎవరైతే వాక్యములో గ్రహిస్తారో వారే విశ్వాసములో ఉండి విశ్వాసములో ఎదుగుతారు. ఒక వ్యక్తి విశ్వాసములోనికి రావాలి అంటే భౌతికమైనటువంటి రుజువులతో సంబంధం లేకుండా అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి అక్షర జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం చేత మనం ప్రభువును అంగీకరించిన వారం. విశ్వాసం అనేది నిరీక్షిస్తున్న దాని నిజస్వరూపమే కానీ కనిపిస్తున్నది కాదు, రుజువైనది కాదు. నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం దృశ్యమైనది కాదు, అదృశ్యమైనదే. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క 1000 ఏండ్ల పాలన, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తీర్పులు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆధ్వర్యాన దేవుని ప్రజలు నూతన భూమి నూతన ఆకాశం మీదకు మారి ఉండటం, ఈ సృష్టి నాశనం అవటం, ఇవన్నీ ఎవరు విశ్వసిస్తారు? మీరు కావాలంటే సమాజంలోకి వెళ్ళి ఈ ప్రశ్నలు అడగండి, వీ డోంట్ బిలీవ్ ఇట్ అని ఓపెన్గా చెప్తారు. ఈ మధ్యన నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశాను. ఆ వీడియోలు ఏమిటంటే, యెరూషలేము పట్టణం మరియు ఇజ్రాయేల్ దేశంలో ఒక మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ అనేక మంది యూదులను ప్రశ్నించాడు. నీకు మెస్సియా తెలుసా అంటే అత్యధిక శాతం మాకు తెలియదు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు తెలుసా అంటే కూడా తెలియదు అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యమైందో. ప్రపంచంలో అతిపెద్ద పిలిగ్రిమేజ్ అయినటువంటి ఆ యెరూషలేము పట్టణంలోని ప్రజలకి యేసు తెలియదట, మెస్సియా తెలియదట. అర్థమవుతుందా? కనుక ఇన్ని వందల భాషలలోనికి బైబిల్ వచ్చిందే. గూగుల్ నెట్వర్క్లో అత్యధికమైన లిటరేచర్ బైబిల్ గుర్చున్నదే. దెన్ వై ద పీపుల్ ఆర్ బ్లైండ్ అబౌట్ ద స్క్రిప్చర్స్ అండ్ జీసస్? దే వర్ బ్లైండ్, సింపుల్. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలిగిస్తున్నాడు. అదే మనకు 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించే మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచితి. ఆ నామం యేసుక్రీస్తే. నీ నామమును ప్రత్యక్షపరిచితిని, నీ నామమును ప్రత్యక్షపరిచితిని. మీరు ఈ నామముననే రక్షణ పొందవలెను. ఏ నామము? యేసు నామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం తీసుకోమన్నాడు. ఆ నామము యేసు నామముగా అపోస్తలులు ప్రకటన చేశారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామము యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పర్సన్, నాట్ ఓన్లీ ద నేమ్. కనుక యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షపరిచాడు అంటే ఆయన శరీరధారిగా ఉండి దేవుణ్ణి వారి మధ్యన ఆయన కనపరిచాడని అర్థం. నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను అంటే నీ క్యారెక్టర్ని వారి మధ్య నేను ప్రత్యక్షపరిచాను, రివీల్ చేశాను. ఏమిటి గాడ్స్ క్యారెక్టర్ అంటే? దేవుని ప్రేమ, దేవుని న్యాయము, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు వారి ఎదుట ఆయన చేత లోకము నుండి అనుగ్రహించబడిన వారికి యేసు ప్రత్యక్షపరిచాడు. మీకు తెలుసా, 12 మంది అపోస్తుల్లో ఒకడు తప్పిపోతే యోహాను ఒక్కడే సహజ మరణం పొందాడు, మిగిలిన 10 మంది హతసాక్షులుగా చచ్చిపోయారు. ఎందుకు? వాళ్ళు నమ్మినటువంటి ఆ నామం కొరకు.
ఆ నామం కొరకు చనిపోయారు. ఆ నామం యొక్క ప్రత్యక్షతను ఎరిగిన వారు గనుక శారీరక మరణాన్ని సులువుగా ఆహ్వానించగలిగారు. వారికి ఆ నామం ప్రత్యక్షపరచబడింది. నేటి రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఆ నామము ప్రత్యక్షపరచబడినది. ఆ నామము వాక్యమే. అందుకనే వారు నీ వాక్యాన్ని గైకొన్నారు. ఎవరికైతే ఆయన నామం ప్రత్యక్షపరచబడిందో వారు వాక్యాన్ని గైకొన్నారు. వారు దేవుని ప్రజలై ఉన్నారు. వారు యేసుకు చెందిన వారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహించావు. వారు నీవారు, వారు నాకు అనుగ్రహించబడ్డారు. దే బిలాంగ్స్ టు గాడ్ త్రూ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము దేవునికి చెందిన పిల్లలమై ఉన్నాము. We are adopted sons of God. మనము దేవునికి దత్తపుత్రులంగా మారుతున్నాము ఆయన నామమును తెలుసుకున్నందున. నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎటువంటి గంభీరమైనటువంటిదండి. యేసు మాటలు దేవుడు మనకిచ్చాడు. ఆ మాటలే మనకు ఆధారము, ఆ మాటలే మనకు జీవము, ఆ మాటలే మన విశ్వాసమునకు పునాదులు. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మారు కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నారో, ఆయన ఏ కార్యాలు చేశారో అవన్నీ దేవుడు పంపటం వలన, దేవుడు ఆయనకు అనుగ్రహించటం వలననే అని సంఘం ఎరిగింది. జీసస్ నాట్ ఆన్ హిజ్ ఓన్. యేసు తనంతట తాను తన సొంతగా చేసినవి కాదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు తన కార్యాలు యేసు ప్రభు ద్వారా జరిగించాడు. యోహాను తన యొక్క సువార్త ఆఖరిలో రాస్తాడు, ఆయనను గుర్చినటువంటి మాటలు రాస్తే వాటికి ఈ భూలోకమైన చాలదట. అంత గొప్ప కార్యాలు యేసు ద్వారా దేవుడు చేశాడు అనేది విశ్వాసులు నమ్ముతారు. దేవుడు యేసును పంపాడని, యేసే దేవుణ్ణి బయలుపరిచాడని, యేసు మాటలే సత్యమైనవని, యేసును నమ్ముట దేవుని నమ్ముటని, యేసును వెంబడించుటే దేవుని వాక్యాన్ని వెంబడించటమని, దేవుని వాక్యం ద్వారా యేసును వెంబడిస్తామని తెలుసుకొనటమే సత్య మార్గం, నిత్య జీవం అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. జ్యూస్, యూదులు దీన్ని ఒప్పుకోలేదు. మహమ్మదీయులు దీన్ని ఒప్పుకోలేదు. హైందవులు దీన్ని ఒప్పుకోలేదు. అనేక మంది కల్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు. చూడక నమ్మిన వారైన క్రైస్తవులు ఒప్పుకుంటున్నారు. యేసుక్రీస్తే నిత్య జీవమని వారు గుర్తెరుగుతున్నారు. దేవుడు యేసుకు సమస్తము అనుగ్రహించాడని గుర్తెరిగారు. నీ వలననే నాకు కలిగినవి, నాకు దొరికినవన్నీ అని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థించడం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించు ఉన్నాను. మోస్ట్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు ఆ దినానికి. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు అనే ఉత్తరవాది పరలోకంలో మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ద ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ఇంటర్సెసింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన బిడ్డలమైన మన కొరకు. రోమా 8 అధ్యాయంలో 21వ వచనం రాస్తాడు, బలహీనమైన మనము, ప్రార్థన చేయటెరుగని మనము, మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు యుక్తముగా ప్రార్థిస్తున్నాడని ఎరుగుదము. The prayer ministry of the Holy Spirit and the prayer ministry of Jesus Christ on behalf of the believers before the God. దేవుని ఎదుట కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు చేస్తున్న ప్రార్థనా విజ్ఞాపనలు మనలను నిలవబెట్టునవిగా మనము గుర్తెరగాలి. లోకము కొరకు ప్రార్థించటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన నీ వారై ఉన్నటువంటి వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి, నేను వారి యందు మహిమపరచబడి ఉన్నాను అంటున్నాడు. 9వ వచనంలో ప్రభువు శిష్యుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మన నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రభువును మనం కలుగున్నాము. సోదరుడా, సోదరి,
మనం అనుకుంటాం చాలామంది ఆర్సీఎం భక్తులు ముందస్తుగా చనిపోయిన నీతిమంతుని ప్రార్థన చేయమని కోరుకుంటారు. మనకంటే ముందు చనిపోయిన వారిని ఇక్కడి నుంచి మనం కోరుతున్నట్లుగా అయ్యా మా కొరకు అక్కడ విజ్ఞాపన చేయండి అంటారు. ఆ అవసరం లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు ప్రార్థిస్తున్నాడు. పితరులో నీతిమంతులో మన కొరకు ప్రార్థించక్కరలేదు. మన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడే మన నిమిత్తం ప్రార్థిస్తున్నారు. 10వ వచనంలో నావన్నీయు నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అంటున్నాడు. నావన్నీయు నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఒక యూనిటీని యేసుక్రీస్తు ప్రభు వర్ణిస్తున్నారు. నాయి నీవి నావి అన్నారంటే మనము ఒక్కళమే. వాళ్ళు యందు నేను మహిమపరచబడ్డాను అంటే వాళ్ళు కూడా మనలో భాగమే. దేవుని యొక్క ఇటర్నల్ ప్లాన్, నిత్యత్వ ప్రణాళిక ఏమిటి? మనుషులను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకొని ఏకముగా ఉండుట. అది 10వ వచనంలో ప్రభువు సాధించి చూపించారు. ఏవి యేసువి అంటే దేవునివి, ఏవి దేవునివి అంటే యేసువి. మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అద్భుతం ఎందుకు గుర్తించాలి. అదేంటంటే దేవుడట మనుషులను యేసుకిచ్చాడు. చూడండి, యేసు ఇదే మనుషుల్ని దేవునికి ఇస్తున్నాడు. అదవుతుంది. దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని, భూమి మీద ఉన్నటువంటి మనుషులను తన కొరకు సంపాదించుట కొరకు తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపి వారిని సంపాదించిన తరువాత యేసు వారిని తిరిగి దేవునికి సమర్పించడం. ఇది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఒక వైస్ ఛాన్సలర్ ఒక కోర్సుని రూపొందించి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తాడు విద్యార్థుల నుండి. ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ యొక్క రిజిస్ట్రార్ కోర్స్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన వారికి డిగ్రీ అవార్డు చేసేటప్పుడు రిజిస్ట్రార్ ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడాను వైస్ ఛాన్సలర్కి సమర్పిస్తాడు పట్టా ఇమ్మని. పాయింట్ అర్థం చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. వైస్ ఛాన్సలర్ కోర్స్ అనౌన్స్ చేస్తాడు. జాయిన్ అయ్యే వాళ్ళు వస్తారు, అర్హులైన వాళ్ళు వస్తారు, వాళ్ళు చదువుకుంటారు, పట్టభద్రులు అవుతారు. ఆ పట్టభద్రులు అయ్యే వరకు రిజిస్ట్రార్ చేతిలో ఉంటారు. యూనివర్సిటీలో రిజిస్ట్రార్ చేతిలో ఉంటాడు. అప్పుడు ఆ రిజిస్ట్రార్ పట్టభద్రులుగా ప్రకటించడానికి వైస్ ఛాన్సలర్ చేతికి అప్పగించి అనౌన్స్ చేయమంటాడు. అప్పుడే పట్టా ఇస్తారు. అనర్హులైనటువంటి మానవులను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అర్హులుగా చేసి దేవుడు వారిని తన కుటుంబంలోని వ్యక్తులుగా డిక్లేర్ చేయటం. దట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ పీపుల్, ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మనం అర్థం చేసుకుంటే నీవన్నీయు నావి, నావన్నీయు నీవి అన్నప్పుడు నీవైన ఈ మనుషులు నావయ్యారు, నావైన ఈ మనుషులు నీవయ్యారు. కనుక వీరు నాయందు నీతో ఏకమవుతున్నారు. వీరు నాయందు నీతో ఏకమవుతూ ఉన్నారు. నీవు నాకిచ్చిన వాళ్ళు వీళ్ళు. అంతేకాదు, తండ్రి అయిన దేవుడు ఏదైతే ఈ లోకంలో సమస్తమై ఉన్నాడో, కలిగి ఉన్నాడో, అదంతా యేసయ్య. అందుకే యేసుక్రీస్తునకు సర్వాధికారం ఇవ్వబడింది.
మనకు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో భూమి మీద నాకు పాపములు క్షమించుటకు అధికారం కలదంటాడు. మత్తయి 28 చివరి భాగంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంటాడు. ప్రకటనలో సర్వాధికారియు ప్రభువు అని దూతలు యేసుక్రీస్తు ప్రభుని పొగుడుతున్నట్టుగా చూస్తారు. సర్వాధికారి, దేవుడు చేసిన సమస్తము పైన సర్వాధికారము యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువులకు తీర్పు తీర్చేడి తన అధికారాన్ని కూడా దేవుడిచ్చాడు. అపోస్తుల కార్యములు 17:30-31 చాలా స్పష్టంగా ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేడు దినమున ఆయన నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ irrespective of caste, creed and religion. కనుక నావన్నీ నీవి అన్నప్పుడు ఏదైతే దేవుడు ఉద్దేశించాడో ప్రణాళికలో అది క్రీస్తుకు దేవుడు ఇచ్చినట్లుగా ప్రభువు చెబుతున్నాడు. నావన్నీ నీవి, నీవియు నావి అన్నప్పుడు మనం ఏకమై ఉన్నాము, మన యందు వీరు ఏకమై ఉన్నారని చెబుతున్నాడు. 11 నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నీవు నాకు అనుగ్రహించిన నీ నామం, దేవుని వాక్యము యొక్క నామము యేసు రక్షకుడు అనేటువంటి నామం, మెస్సియా అనేటువంటి నామం ఎవరిచ్చారట? యేసుకి దేవుడే ఇచ్చాడు. ఆ నామంలో వారిని కాపాడమంటున్నాడు. నామము చాలా ప్రాధాన్యత. బైబిల్ గ్రంథం అంతా కూడా నామము నామము అని కనిపిస్తుంది. నేమ్ ఆఫ్ గాడ్, నేమ్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నేమ్ ఆఫ్ ద గాడ్ రివీల్స్ ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షపరుస్తుంది ఆ పేరు. ఆ పేరుకు అథారిటీ ఉన్నది. ఈ నామముననే తప్ప మరి ఏ నామమునను మనము రక్షణ పొందలేము. ఎస్, ఈ నామముననే మనము రక్షణ పొందాలి. ప్రభువారు గ్రేట్ కమిషన్ ఇస్తూ శిష్యులకు మహాజ్ఞ ఇస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము పొందండి అన్నాడు. బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క నామము యేసుగా న్యూ టెస్ట్మెంట్లో వర్ణించబడింది. మెస్సియా, రక్షకుడు, క్రీస్తు, అభిషిక్తుడు. కనుక ద నేమ్ రివీల్డ్ గాడ్. ద నేమ్ ఇస్ జీసస్. ఎప్పుడైతే ఆయన నామాన్ని ప్రకటించాడో దానికి ఆయన బద్ధుడు. దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్పినా ఆ మాటకు ఆయన బద్ధుడు. ఆ మాటకు ఆయన నిలబడతాడు, వెళ్ళిపోడు, తప్పుకోడు, స్టాండ్ అవుతాడు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను లోకంలో ఉండను కానీ వీరు లోకంలోనే ఉన్నారు. నేను లోకములో ఉండను అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా ఆయన కార్యాన్ని ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. కనుక ఆయన లోకంలో ఉండరు. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ నేను ఆయన మంచి కాపరి ఎట్లాగో చెబుతాను. నేను లోకములో ఉండను కానీ వారు లోకంలో ఉంటారు. అయితే మనం ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండేటట్టు నాకు అనుగ్రహించిన నా ముందు వారిని కాపాడమన్నాడు. ఎందుకు? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పరలోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నారు, కుమారుడు. ఇప్పుడు కుమారుడు పైకి ఎత్తబడబోతున్నాడు.
ఆయన మృతి నుండి తిరిగి లేచి 40 రోజులు ఉంటాడు భూమి మీద. ఆ తర్వాత 10 days ఉండడు. ఆ 10 days తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ నాడు పంపించబడతాడు. ఈ మీన్ వైల్ ఈ టైంలో ఆయన వారితో లేని సమయంలో వారిని కాపాడమంటున్నాడు. పరిశుద్ధాత్మను ఆదరణకర్త రాకమునుపు ఆ పీరియడ్లోను పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపి ఆయన సమయంలోను నువ్వు వీరిని కాపాడు దేవా అని ప్రార్థిస్తాడు. కాబట్టి దేవునికి తన గొర్రెలను తన విశ్వాసులను సమర్పిస్తున్నాడు ఈ నమ్మకమైన గొర్రెల కాపరి ప్రధాన యాజకుడు యేసు. దావీదు తన తండ్రి అయినటువంటి యెషయి తనకు పని అప్పచెప్పాడు. ఏమిటో తెలుసా పని? అన్నలకు ఆహారం ఇచ్చిరా అనే పని అప్పచెప్పాడు. అప్పచెబితే ఆ మందను ప్రక్కనున్న వారికి అప్పచెప్పి వెళ్ళాడు. మందను వదిలేశాడు. అలా మందను అప్పచెప్పి వెళ్ళాడు. అది కాపరి యొక్క లక్షణం. కాపరి యొక్క లక్షణం అది. మనం కూడాను యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి అని దీని ద్వారా తెలుసుకుంటున్నాం. దేని ద్వారా తెలుసుకుంటున్నాము? తండ్రికి అప్పగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడే వరకు నువ్వు వారిని కాపాడు. అలాగే నేను తిరిగి 2వ రాకడలో మళ్ళీ తిరిగి వచ్చి వారితో ఉండే వరకు కూడా నువ్వు వారిని కాపాడు. అర్థమవుతుందా? కనుక ప్రభువు యొక్క నమ్మకత్వం ఇందులో తెలుస్తాం. ప్రభు యొక్క నమ్మకత్వం ఇందులో తెలుస్తాం. తర్వాత మనమేకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండేటట్లు. ఇందులో చాలా అద్భుతమైన మర్మం ఉందండి. తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి ఉన్నారు అంటే వారిద్దరు ఒకటే. యేసుక్రీస్తు నరావతారిగా కనబడినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయన యందే ఉండి ఆయన శరీరమునందు సంపూర్ణమైన దైవత్వం కలిగిన వారి గుండి ప్రత్యక్షం అయ్యారు. అలాగే ఇక్కడ కూడాను సంఘము ఒక శరీరముగా ఏకం కాబోతోంది. విశ్వవ్యాప్తముగా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఒక శరీరముగా కూర్చబడి పరిశుద్ధాత్మ దేవుని కింద ముద్రించబడి భద్రం చేయబడతారు. దట్ వాజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రేయర్. యేసు అది కోరే ఈ ప్రార్థన చేస్తున్నాడు. యేసు అది కోరే ఈ ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామమున పరిశుద్ధాత్మ దేవుడు వీరందరిని యునైట్ చేస్తున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అందుకనే మన ప్రేయర్స్కి యేసు నామమే అడ్రస్గా ఉంది, పాస్వర్డ్గా ఉంది, కోడ్ వర్డ్గా ఉంది. దేవుని సన్నిధిలో అంగీకరించబడేది యేసునామమే. యేసునామమున సమర్పించబడుదాని దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి యేసు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ నామమే మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఇది మనం గుర్తెరగాలి. 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడాను, నేను వారిని భద్రం చేశాను కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడు నశింపలేదు. అర్థమైందండి మీకు? లేఖనము నెరవేరునట్లు అంటే యూదా చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వినాలి. నాశన పుత్రుడు తప్ప నశింపలేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యూదా చనిపోయాక చనిపోలేదా? చనిపోలేదు. యూదా ఇంకా చనిపోలేదు. యేసు సిలువ అవ్వలేదు. మరి ఎందుకు ఇలా చెబుతున్నాడు నశించిపోయాడని? వాట్ డస్ ఇట్ మీన్? డస్ ఇట్ మీన్ దట్ Judah Iscariot died physically? No. He died spiritually.
నాశనం పుత్రుడు నాశనమయ్యాడు, నశించాడు అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు తెలుసా? వాళ్ళు నశించలేదు, ఎవరు? వీడు నశించాడు అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే ఫిజికల్ డెత్ గురించి మాట్లాడటం లేదు. యూదా ఇస్కరియోతు అప్పటికే ప్రభు చేతిలో నుండి రొట్టె మొక్క తీసుకుని ఆయన అప్పగించడానికి బయటికి వెళ్ళిపోయాడు. హీ డిసైడెడ్, తీర్మానం చేసేసుకున్నాడు. హీ డిసైడెడ్, యేసును అప్పగించడానికి తీర్మానం చేసుకున్నాడు. దేర్ హీ ఎండ్స్ హిస్ లైఫ్. కనుక శారీరక మరణం తర్వాత, అప్పగించిన తర్వాత, వాళ్ళు ఆ రోకలు ఇచ్చిన తరువాత అవి వద్దని పారేసి వెళ్ళి ఉరి పెట్టుకుని చావటం, ఇవన్నీ ఏం సంభవించకుండానే యూదా ఖండం అయిపోయాడని చెప్పేశాడు. పోనీ ఇప్పుడు చెప్తున్నాడా ఇతను ఖండం అయ్యాడని? లేఖనము నెరవేరునట్లు అన్నాడు. ఇర్మియా చెప్పాడు. ఇర్మియా ఈ లేఖనం చెప్పాడు. ఏది? నాశనపుత్రుని యొక్క లేఖనం ఇర్మియా చెప్పాడు. వేరొకడు వీడి ఉద్యోగాన్ని తీసుకుంటాడని, వాడి ఇల్లు పాడుగా విడవబడుతుందని లేఖనాన్ని ఇర్మియా చెప్పాడు. ఇర్మియా చెప్పినటువంటి లేఖనం యేసుక్రీస్తు ప్రభు కాలంలో యూదా ఇస్కరియోతు విషయంలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు ముందస్తుగానే యేసుక్రీస్తుకు సంభవించు సంభవాలను మొత్తం వివరించి, అందుకే బైబిల్ ఇస్ ద ప్రాఫెటిక్ బుక్. వాడు తప్ప ఎవడు నశింపలేదు, నేను వాడిని భద్రం చేశాను, వాడిని కాపాడాను. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ లూకాసు సువార్త 22వ అధ్యాయంలో 31వ వచనం అంటారు, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. వారిని ప్రభు భద్రం చేస్తున్నాడు, సాతానుని చేతిలో పడకుండా. ప్రార్థనా కంచె వారి చుట్టూ ఉంచాడు. పేతురును పడిపోకుండా ఉండటం కొరకు ఆయన భద్రం చేయటానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనుక దేవుని వాక్యం ఏం చెప్పుచున్నదంటే, ఆయన అపోస్తలులను భద్రం చేశాడు, కాపాడాడు ఆయన ఉన్నటువంటి దానిలో. ఒక యూదా తప్ప అందరూ కూడాను ప్రభువులో నిలుచున్నారు. స్పిరిచువల్లీ దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆల్సో. ఆత్మీయంగా వాళ్ళు నిలబడున్నారు, వారు దేవునితో ఉన్నారు. 13వ వచనం, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణం అవ్వాలని నేను ఈ మాట చెప్తున్నాను. అపోస్టల్స్ యొక్క సంతోషం దేని మీద ఆధారపడిందో తెలుసా? గాడ్ అండ్ హిజ్ మిషన్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ గాడ్. అదే యేసుకు సంతోషం, అపోస్టల్స్ కూడా సంతోషం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషిస్తుంది, ఎందుకంటే నేను లోక సంబంధిని కాను. అలాగే వారు కూడా ఇక లోక సంబంధులు కారు. లోకము లోకస్తులను ప్రేమిస్తుంది, విశ్వాసులను ద్వేషిస్తుంది. ఇవాళ మీకు ఒక మంచి విషయం చెబుతాను వినండి. ఒక త్రాగుబోతు త్రాగుతున్నంతకాలం వాడిని ఎవరేమన్నారు కానీ, వాడు మారు మనసు పొంది రక్షించబడి త్రాగుడు మానిన తర్వాత వాడి జీవితం మారినందుకు సంతోషించకపోగా వాడి జీవితంలో తప్పులు వెతకటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఈ లోకం పరిస్థితి. లంచాలు తీసుకునే వాళ్ళందరూ బాగుంటారు, లంచం తీసుకొని వాడిని వింతగా చూస్తారు, ద్వేషిస్తారు.
విచిత్రంగా ఉంటుంది. కట్నాలు తీసుకునే వాళ్ళందరూ బాగానే ఉంటారు. కట్నం వద్దన్న వాడిని విమర్శిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. లోకం చేతగాని వాడు అనుకుంటుంది, లోపం ఉన్నవాడు అనుకుంటుంది. ఇవాళ మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచనలో పెట్టుకోవాలి. యేసు లోక సంబంధి కాడు. యేసును లోకం ద్వేషించింది. మీరు ఒక్కసారి చూడండి. యేసు ప్రభువు చేసినన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, ఆహారం పెట్టినటువంటి విశేషాలు, మేలులు చేసినటువంటివి కోకొల్లలు ఉన్నాయి. అన్ని మేలులు పొంది వారందరూ కూడా యేసుక్రీస్తును తృణీకరించారు. యేసుక్రీస్తును తృణీకరించారు. 17వ వచనం చదువుతున్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ప్రభువు తన శిష్యులను గురించి దేవునికి చేస్తున్న ప్రార్థనలో ఈ మాట మాట్లాడుతున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ప్రతిష్ఠ అనేటువంటి పదం మనం చూస్తే దివ్యమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ప్రతిష్ఠించుట అంటే కాన్సక్రేషన్, వారిని స్థిరపరచటం, వారిని ప్రత్యేకించటం, వారిని సత్యము కొరకు కాదు, సత్యము నందు ప్రతిష్ఠించటం అంటే స్థిరపరచటం. సత్యమందు ప్రతిష్ఠించబడితే, స్థిరపరచబడితే ఆ జీవితాలు దేవునికి ఆమోదకరమైనవిగా, యోగ్యమైనవిగా ఉంటాయి. వాక్యమే సత్యం కనుక వాక్యము వారి జీవితాల్లో ప్రతిష్ఠించబడుతోంది. వాక్యమునందు వారు ప్రతిష్ఠించబడుతున్నారు. వారి జీవితాలకు అంతిమం వాక్యమే అవుతుంది. వాక్యమే సత్యము, సత్యమే వాక్యము, యేసుక్రీస్తే వాక్యము సత్యము. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు మనలను దేవుడు ప్రతిష్ఠ చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితం స్థిరపడాలి అని అంటే వాక్యము నందు మాత్రమే స్థిరపడాలి. ఇక ఇతర ఏ విశేషతలపై ఆధారపడకూడదు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. మీరు ఈ వచనం చూడండి. నేను లోకమునకు పంపితిని, కంప్లీటెడ్ యాక్షన్. లోకంలోనికి ఎక్కడ పంపాడు ప్రభు? మీరు ఈ వచనాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన మరణము, పునరుద్ధానము మరియు 40 దినముల 13 ప్రత్యక్షతలు, ఆఖరిగా ఆయన ఆకాశమునకు ఆరోహణమవుతున్నప్పుడు ఆయన చేసిన పని తన శిష్యులను లోకాలోనికి పంపారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని పంపినది ఆయన ఆకాశమునకు వెళ్ళుచున్న సందర్భంలో. అయితే యేసు ప్రభు దేవునితో మాట్లాడుతున్నప్పుడు టెన్సెస్ కాలపరమైనటువంటి విషయాలు ఆపాదించబడకుండా మాట్లాడుతున్నాడు ఈ వచనంలో. నేను వారిని ఈ లోకములోనికి పంపుతున్నాను కాదు, పంపితిని, కంప్లీటెడ్ యాక్షన్, పాస్ట్ టెన్స్. ఇంకా 40 దినాలకు వారిని పంపుతాడు అనగా నేను పంపితిని అనేటువంటి మాట చెబుతున్నాడు. దేవుడు అపోస్తలుల జీవితాల పట్ల కలిగిన ప్రణాళిక పంపబడటమే. అపోస్తలుడు అనే పదానికి అర్థం కూడా పంపబడిన వాడనే.
వీరు అపోస్తలులు అనగా వీరిని లోకానికి ప్రభు పంపాడు. హెబ్రీ 3:1 అంటాడు, యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడు అంటాడు, దేవుని చేత పంపబడిన వాడు. ప్రజలను రక్షించుటకు దేవుని చేత పంపబడిన వాడు యేసు ప్రభు అయితే, ఆ రక్షణ సువార్తను ప్రజలకు అందించడానికి పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు అపోస్తలులు. కనుక నేను వారిని ఈ లోకంలోనికి నువ్వు నన్ను పంపావు కదా, ఆ ప్రకారము నేను పంపాను. ప్రకారము అంటే లైక్ వైజ్, నువ్వు నన్నెలా ఈ లోకంలోనికి పంపావో పరలోకం నుండి, నేను వీరిని నా పేరిట ఈ లోకంలోనికి పంపించాను. వారు లోక సంబంధులు కారు. ఈ లోకం నన్ను ద్వేషించినట్లు మరలా వారిని కూడా ఈ లోకం ద్వేషిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నా చేత పంపబడిన వారు. కాబట్టి వారి కోసమే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ప్రతిష్ఠించటం అంటే స్థిరంగా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం. దాన్ని మరొక పర్పస్ ఉండదన్నమాట. కాబట్టి ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అనంటే, ఫర్ ద సేక్ ఆఫ్ ద చర్చ్, సంఘం కోసం. యేసుక్రీస్తు ప్రభు తనను సంఘం కోసం సమర్పించుకుంటున్నాడు. ప్రతిష్ఠించుకుంటున్నాను అంటే నన్ను నేను సమర్పించుకుంటున్నాను అంటే ఐ కాంట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్, ఐ కాంట్ గో అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి నేను దూరంగా వెళ్ళను అని స్థిరంగా చెప్పటం. అందుకే క్రీస్తు శిరస్సు, సంఘం శరీరం ఇండివిజువల్, అవిభాజ్యం, విడదీయలేనిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తనను సంఘం కొరకు, వారి కొరకు అంటే అపోస్టల్స్, ఆ రోజున వారే సంఘంలో ప్రథమ భాగం, వారి కొరకు ప్రతిష్ట చేసుకున్నాడు. ఈ సత్యం గనక ఒక విశ్వాసి తెలుసుకుంటే తానెంత ఆధిక్యత పొందాడో అర్థమవుతుంది. మనం శరీరంలో ఉండి శరీర తలంపులతో దేవుని విషయాలను తలంచి సతమతం అయిపోతున్నాం సమస్యల్లో. ప్రభువు మన కొరకు తనను తాను ప్రతిష్ఠించుకుంటే మనకు దిగులు ఎందుకండి, మనకు చింత ఎందుకండి, మనకు మన జీవితం పట్ల, భవిష్యత్ పట్ల అపనమ్మకం ఎందుకండి? హీ విల్ డూ, హీ కెన్ టేక్ కేర్. మన జీవితాల్లో ఏం జరగాలో అది ఆయన చూసుకుంటాడు. మన జీవితాల్లో ఏం చేయాలో ఆయన నెరవేరుస్తాడు. దానికి కావలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. మనకు భయం ఎందుకు? ఒక నిజమైన విశ్వాసి సత్యములో ప్రతిష్ఠించబడ్డాడని, యేసుక్రీస్తు తన కొరకు తనను ప్రతిష్టపరుచుకున్నాడని, మన కొరకు తనను ప్రతిష్ఠ చేసుకున్నాడని, ఆయన మాట తప్పని వాడని, మాట ఇచ్చి నెరవేర్చు ప్రభు మనతో ఉన్నాడని ఆ అండర్స్టాండింగ్, అవగాహన మనల్ని ఆధ్యాత్మికంగా బలవంతుల్ని చేస్తుంది. 30 20 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. దిస్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ ప్రేయర్ అండి. ఇక్కడ యేసు ప్రార్థన విస్తరించింది. ఎట్లా అంటే అపోస్తలుల కొరకు ప్రార్థిస్తూ, తండ్రి నేను నీవు ఏకమై ఉన్న ప్రకారంగా అపోస్తలులైన వీరును మనతో ఏకమై ఉండాలని మాత్రమే నేను ప్రార్థించడం లేదు. అదొక్కటే కాదు నా అప్పీల్, నా ప్రేయర్ రిక్వెస్ట్. వారి వలన వాక్యము విని విశ్వసించిన వారు కూడా
మనతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువు యొక్క ప్రార్థన కేవలం అపోస్టల్స్ కొరకు మాత్రమే కాదు, ఈ రోజున వాక్యం చెబుతున్న నా కొరకును, విశ్వాసముంచి వాక్యం వింటున్న నీ కొరకును ఆయన గెత్సెమనే వనంలోనే విజ్ఞాపన చేశాడు. అందుకే ఆయన ఉత్తరవాది. ఆయన ఉత్తరవాది. మనము ఏకమై ఉండాలని యూనిటీ అనేటువంటి పదం, యూనిటీ అనేటువంటి పదం, ఐక్యత అనే పదం, ఏకత్వం అనేటువంటి పదం క్రీస్తును బట్టి, మనుషులను బట్టి కాదు. మనుషులు విడిగానే ఉంటారు, కానీ క్రీస్తు కేంద్రితంగా కలిసి ఉంటారు. దే వర్ రిలేటెడ్ టు క్రైస్ట్. Christ is the center hub for the church. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి కేంద్ర స్థానమై, అందరూ ఆయనకు అనుసంధానమై, ఒకరికొకరు అనుసంధానమై ఉంటారు. ఇది ద స్ట్రక్చర్ ఆఫ్ ద చర్చ్. సంఘము క్రీస్తుకు శరీరము, క్రీస్తు సంఘానికి శిరస్సు, క్రీస్తుకు దేవుడు శిరస్సు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, సంఘము ఏకమై ఉండుట దేవుని ప్రణాళిక. అందుకే ప్రభు దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. అది భూమి మీద జరగాలని ఆయన కోరుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవునితో ఏకముగా ఉండి భూమి మీద కలిసి ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వాట్ ఈస్ ద బైండింగ్ ఫోర్స్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్ ఆన్ ద ఎర్త్? భూమిపైన ఉన్నటువంటి క్రీస్తు సంఘమును అనుసంధానపరిచిన, ఐక్యపరిచిన విశేషత ఏమిటి అనగా ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ. These all are the binding forces. అవే మనల్ని బంధించి ఉంచాయి. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన వాడు తెలుగువాడైనా, తమిళవాడైనా, కన్నడవాడైనా, హిందీ వాడైనా, ఆంగ్లమైనా, చైనీస్ అయినా, జపనీస్ అయినా, విశ్వంలో ఏ తెగకు చెందిన, ఏ ప్రాంతానికి చెందిన యేసుక్రీస్తు నందు వారు పరచబడి ఉన్నారు, ఏకమై ఉన్నారు. ఇంటర్ కనెక్టెడ్ పీపుల్, వారు కలుసుకుని వారుగా ఉన్నారు, సంబంధీకులుగా ఉన్నారు. దే ఆల్ ఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ క్రైస్ట్. కనుక విశ్వవ్యాప్త సమూహమే విశ్వాసుల యొక్క సమూహం. విశ్వాసి ఏ దేశంలో అయినా ఉండనియండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఎంత పెద్ద కుటుంబం ఉన్నది అని అంటే, దేవుని యొక్క కుటుంబం విశ్వవ్యాప్తంగా అతను సభ్యుడిగా ఉంటాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుంది. ఇక్కడ నాకు తెలిసిన ఒక సహోదరులు ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రభునందున్నాడు. ఆయన నాతో చెప్పిన మాట, ఆయన ఒక దేశం వెళ్ళారు, విదేశం. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆయన రిసీవ్ చేసుకోవాల్సిన ఆయన రాలేదు. ఏం చేయాలా అని చెప్పి అలాగే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల ఆయన ప్రార్థన చేసుకోవటం చూసి ఒక ఆయన వచ్చి, ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అడిగాడు. ఎస్, ఐఎమ్ ఏ క్రిస్టియన్.
వెంటనే ఆయన తనను తాను పరిచయం చేసుకుని ఆయనను తన గృహానికి తీసుకుని వెళ్ళాడు. ఏ సంబంధం ఉంది? ఏ సంబంధం ఉంది? నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను విశ్వవాణి పరిచర్యలో పనిచేస్తున్నప్పుడు నన్ను చిలకలూరిపేట అనే ఊరు పంపించారు. అక్కడ నాకెవరు తెలియదు. నేను హోటల్లో ఉండి పనిచేసే అంతటి బడ్జెట్ నాకు ఆఫీస్ ఇవ్వదు. నేనే వెళ్ళి ఎవరినైనా పరిచయం చేసుకుని ఆ ఊరిలో నా అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన జాబ్ నాది. అంత చిన్న ఉద్యోగం అది. నేను దిగిన తర్వాత అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో హోటల్ ఉంటుంది. అక్కడ కూర్చుని ఒక కాఫీ ఆర్డర్ చేసుకొని, ఆ కాఫీ వచ్చే లోపల నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఒక కాఫీ వచ్చింది. నేను ఆ కాఫీ తాగాను. తాగుతుండగా నా ముందు ఒక యవ్వనుడున్నారు. ఆయన నన్ను అడిగారు, "మీరు ఎవరండి? దేవుని బిడ్డలా?" అని. ఐ సెడ్ యెస్. వెంటనే ఆ సహోదరుడు నాతో అన్నారు, "ఐ యామ్ శామ్యూల్. నా పేరు సమూయేలు. మాకొక ఇల్లుంది ఇక్కడ. కానీ చాలా చిన్న ఇల్లు. అందులో మేము చాలామంది ఉంటాము. మీకు అభ్యంతరం లేకపోతే మీరు రండి" అన్నారు. నేను వెళ్ళాను. అదొక చిన్న ఇల్లు. అందులోని వాళ్ళ వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్, చిల్డ్రన్ అంతా ఉన్నారు. వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. అది చిన్న ఇల్లు అని నన్ను చేర్చుకున్నారు. ఆయనకు ఒక పాత మోటార్ సైకిల్ ఉంది. ఆ 2 రోజులు దే అకామిడేటెడ్ మీ. వాళ్ళు నన్ను చేర్చుకుని, నన్ను పోషించి, నాకు స్నానమునకు సమస్తమునకు ఏర్పాట్లు చేసి, నన్ను గౌరవించి, ఒక సేవకునిగా నన్ను తిరిగి పంపించారు. ఏమిటి సంబంధం? ఆ తర్వాత శామ్యూల్ గారిని నేను కలవలేకపోయాను అనుకోండి, అది వేరే విషయం. ఏమిటి సంబంధం? క్రీస్తు సంబంధం. విశ్వవ్యాప్తంగా ఒక క్రైస్తవుడు ఎక్కడైనా కనెక్ట్ అవుతాడు. ఆ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైనా మరొక క్రైస్తవుని కొరకు మరొక క్రైస్తవుడు త్యాగపూరితంగానే ఉంటాడు. వాట్ మేడ్ దెమ్ లైక్ దట్? వాళ్ళని అలా చేసింది ఏమిటి అని అంటే, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని మహిమ ఆ విధంగా వారిని చేసింది. అందుకనే వారు ఏకమై ఉండాలని నాకు అనుగ్రహించిన మహిమ. యేసుక్రీస్తు ప్రభువుకు ఎటువంటి గ్లోరీ అయితే దేవుడిచ్చాడో, ద సేమ్ గ్లోరీ వాజ్ గివెన్ అన్ టు ఆల్ ఆఫ్ అస్. విశ్వాసులమైన మనందరికి కూడా దేవుడిస్తున్నాడు. 23 వచ్చుట, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేవుడిచ్చిన మహిమ వలన లోకానికి ఒక విషయం అర్థం అవుతుంది. ఆ విషయం ఏమిటట ఆ విషయం? మనము ఏకమై ఉన్నాము. 2, మనము ఒకరి యందు ఒకరు ఉన్నాము. 3, వారు కూడా మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన యందే ఉన్నారు. 4, వారు సంపూర్ణులుగా చేయబడ్డారు. వారు సంపూర్ణులుగా చేయబడ్డారు. అలా సంపూర్ణులుగా చేయబడిన కారణం చేత లోకానికి ఏమని అర్థమవుతుందంటే, యేసుక్రీస్తును దేవుడు పంపాడు. యేసుక్రీస్తును దేవుడు ప్రేమించినట్లు వారిని కూడా, సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాడు అని లోకానికి అర్థమవుతుంది. ఇది ఎంత స్ట్రెంగ్త్ అండి! ఎంత గొప్ప బలం! అవును, యేసుక్రీస్తును దేవుడు పంపాడని, యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులను పంపాడని, వారి వాక్యం వల్ల వీరు రక్షించబడ్డారని, దేవుడు వీరితో ఉన్నాడని, దేవుడు వీరిని ప్రేమిస్తున్నాడని, వీళ్ళు సంపూర్ణులని లోకము తెలుసుకుంటుంది. దాని కొరకు నేను మహిమనిచ్చాను. మనకి బైబిల్లో యోహాను సువార్త తర్వాత ఉండే పుస్తకం అపోస్తలుల కార్యాలు.
అపోస్తుల కార్యములలో అపోస్తులు బ్రతికిన బ్రతుకు, చేసిన సేవ, చేసిన అద్భుతాలు, పరిచర్య వ్రాయబడ్డాయి. వాటిని చూసిన ప్రజలందరూ ఈ అపోస్తలులు యేసుకు చెందిన వారిని, దేవునికి చెందిన వారిని, వారిని వెంబడించారు, వారిని గౌరవించారు, వారిని గుర్తించారు. కారణము దేవుని మహిమ. దేవుని మహిమ వారికి ఇవ్వబడింది కనుక వారు ప్రత్యేకంగా జీవించగలిగారు. అపోస్తలులు ఆనాటి సమాజంలో భిన్నమైన బోధ బోధిస్తున్నారనేటువంటి అపవాదుని ఎదుర్కొంటూనే, యూదుల నుంచి వ్యతిరేకత 100% ఎదుర్కొంటూ, హింస నొందుతూ ఉండగా కూడాను సంఘము దినదినానికి విస్తరించింది. అంటే కారణం ఏంటంటే, రక్షించబడిన ప్రజలు వారి యందు దేవుని మహిమను చూచారు. దేవుని మహిమను చూచారు. నా 32 ఏళ్ల పరిచర్య ఒక్కసారి చూసిన వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే జేబులో రూపాయి లేదు, ఆధారం లేదు. రూపాయి లేదు, ఆధారం లేదు, కానీ పరిచర్య ఆగటం లేదు. ఎట్లా సాధ్యం ఇది? ఏబుల్ టు పే ఆల్ ద బిల్స్ ఇన్ టైం. ఎట్లా సాధ్యం ఇది? మహిమ. ఆనాడు ప్రభువు గెత్సెమనలో నేను వారికి మహిమనిచ్చి తిని అని చెప్పిన మాట ఇవాళ నా పరిచర్య గొప్ప సాక్ష్యం. నా పరిచర్యలో నేను చూస్తున్నాను, ఆ ప్రభు మహిమను చూస్తున్నాను. లోకం చూస్తుంది ఆ ప్రభు మహిమను. ఇవాళ సంఘం ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న గొప్ప గొప్ప కార్యములన్నిటికీ కూడాను ఆ మహిమే కారణం. లోకానికి సంఘము భిన్నముగా ఉండి నిస్వార్థముగా పనిచేయుట ఆ మహిమ కారణమే. ఒక క్రైస్తవుడు దుర్వ్యసనాలకు దూరమై లోక ప్రవర్తన మర్యాదలకు వ్యత్యాసంగా జీవించగలుగుతున్నాడు అంటే అర్థం ఆ మహిమ కారణమే. యేసయ్య మనకు రక్షణ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రమే కాదు, తన మహిమను కూడా ఇచ్చారు. ఆయన మహిమను మనకు ఆపాదించి అనుగ్రహించి మన లైఫ్లో ఒక భాగంగా చేశారు. వాట్ ఏ గ్రేట్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్. ఎంత గొప్పదండి క్రైస్తవుని యొక్క జీవితం. 24 వచనం, నేను తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలనియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలనియు కోరుతున్నాను. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా ఉండాలి. ఎక్కడ ఉంటాడు యేసు? యేసు తండ్రి కుడిపార్శ్వానికి వెళ్తున్నాడు. ఎక్కడుంటున్నాడు? తండ్రి కుడిపార్శ్వానికి వెళ్తున్నాడు. మరి అపోస్తల్స్ కూడా అక్కడ ఉండాలని కోరుతున్నాడు. యేసు సింహాసనాసీనుడు కాబోతున్నాడు. అపోస్తలులు కూడా అక్కడ ఉండాలని కోరుతున్నాడు. ఆయనతో పాటు 12 సింహాసనాలు వారికి కూడా ఇవ్వబడుతున్నాయి. కనుక నేను ఎక్కడున్నానో అక్కడ వీరును ఉండులాగున, అక్కడ వీరును నాతో కూడా ఉండాలి అని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలి. వారు చూడాలి, నా మహిమను వారు చూడాలి. అది నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభు వారికి కోరికలు ఉన్నాయా? ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను కోరుకుంటున్నాను. ఆయన దైవ చిత్తానుకూలమైన ఆశను కలిగి ఉన్నారు, కోరికను కలిగి ఉన్నారు. ఆ కోరిక ఏమిటంటే మనం ఆయన మహిమను చూడాలి. ఆయన మహిమను చూడాలంటే వీ మస్ట్ రిజరెక్ట్. బాడీలీ రిజరెక్షన్ కూడా జరగాల, లేకపోతే ఆయన మహిమను ఎట్లా చూస్తాం? వారు నా మహిమను చూడాలని కోరుకోవటం మహిమ ఆయన పునరుద్ధానం. మహిమ
ఆయన సింహాసనాసీనుడు కావటం చోట అది మనం చూడాలని ఆయన కోరుకున్నాడు. అది జరుగుతుంది. తరువాత 24 వచనంలో అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అనే దేవునికి మొరపెడుతున్నాడు. మన జీవితాల్లో దీన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే. యేసును ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తునందు మనలను ప్రేమించాడు. యేసుక్రీస్తునందు దేవుడు మనలను ప్రేమించాడు. ఈ సత్యాన్ని మీరు అన్నడు మరవకూడదు. అర్థమవుతుందా? యేసునందు మనము దేవుని చేత ప్రేమించబడుతున్నాము. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమ క్రీస్తునందు మనకు విస్తారముగా పరిమితి లేకుండా అపరిమితంగా అనుగ్రహించబడింది. We are experiencing the love of God every day, every minute and in every moment. మనం దేవుని యొక్క ప్రేమను అనునిత్యము అనుక్షణము అనుభవిస్తున్నాము, రుచి చూస్తున్నాము. అది మనం తెలుసుకోవాల్సింది. 25వ వచనం, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుణ్ణి తెలుసుకోవటం. యేసుక్రీస్తును దేవుడు పంపాడనేటువంటి సత్యాన్ని అపోస్టల్స్ తెలుసుకున్నారు. ఎప్పుడు చెప్పండి? ఈ ప్రార్థన చెప్పినప్పుడా? ఈ ప్రార్థన చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో ఆయన పట్టుబడినప్పుడు మొత్తం పారిపోయారు కదా. వీళ్ళకి తెలుసా? నా ఆయన టైం లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే టెన్సెస్ అప్లై కాకుండా మాట్లాడుతున్నాడు. కాలపరమైనటువంటి అంశాలు అప్లై కాకుండా మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. వారు ఎరిగి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు. ఎప్పుడు తెలుసుకున్నారు? పునరుద్ధారుడైన తర్వాత, ఆయన ఆరోహణుడైన తర్వాత, మేడగదిలో 10 దినాలు ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత దే కన్ఫెస్డ్ ఇట్ అండ్ దే యాక్సెప్టెడ్ ఇట్. వాళ్ళు అప్పుడు చెప్పారు. ఏమని? అపోస్తలుల 2వ అధ్యాయం చూస్తే ఈ మాటలే పేతురు వచ్చిస్తాడు. ఏమిటి మాటలు? దేవుణ్ణి ఎవరు ఎరుగలేదని, యేసయ్య మాత్రం ఎరుగున్నాడని, ఆయనను మేము ఎరుగున్నామని, ఆయనకి మేము సాక్షులమని, జీవాధిపతిని మీరు చంపారు, ప్రభు ఆయన లేపాడు, మేమే దీనికి సాక్షులమని మాకు తెలుసు అని చెప్పారు. దాని కొరకు ప్రాణాలు పెట్టేశారు. వీరెరుగుదురు, లోకం ఎరగదు. మీకు ఒక విషయం తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఎవడును ఎన్నడూ ఎప్పుడు దేవుడు చూడలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచెను. కనుక 1వ అధ్యాయం 18వ వచనంలో తండ్రిని కుమారుడు మాత్రమే బయలుపరిచినట్లుంది కదా. అయితే తండ్రిని కుమారుని ఎరిగినటువంటి సంఘము దేవుణ్ణి ఈ లోకానికి బయలుపరుస్తున్నారు. దే ఆర్ విట్నెసింగ్ ద సన్ అండ్ ద ఫాదర్. ద చర్చ్ ఈజ్ విట్నెసింగ్ ద సన్ అండ్ ద ఫాదర్. వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎంత గొప్ప అద్భుతమైన అనుభవం ఇది. ఎస్, కుమారుణ్ణి తండ్రిని వారి ఏకత్వాన్ని ఎరిగిన సంఘం ఆయనకు సాక్షులు. వారు ఎరిగి ఉన్నారు. ఆఖరి వచ్చిన, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లును. వండర్ఫుల్. నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామం తెలియజేసి తిని ఇంకను తెలియచేస్తాను. ఈ వచనాల్లో వివరణ ఉన్నది. అదేమిటంటే, దేవుడట యేసునందు ప్రేమ ఉంచారట.
ఆ, ఆ ప్రేమ వారి యందు ఉండాలని, వారి యందు ఉండినట్లు వారికి నీ నామాన్ని నేను ఇచ్చాను. ఎవరి నామం ఇచ్చాడు? యేసుక్రీస్తు యొక్క నామము మనకివ్వబడింది సంఘానికి. ప్రభు అంటాడు నీ నామం అంటాడు. నీ నామం అంటే తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నీ నామం అన్నాడు. కుమారుడిగా తన నామము యేసు, తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మనిగా ప్రత్యక్షతను ఆయన శరీరమును అనుగ్రహించడం చేత యేసు అనే పేరు సంఘానికి ఇవ్వబడింది. ఆ నామముననే మనము రక్షించబడ్డాము. కనుక వారికి నీ నామాన్ని తెలియజేశాను, ఇంకా తెలియచేస్తాను. నీ నామము అనగా నీ క్యారెక్టర్, నీ కంప్లీట్నెస్ నేను వారికి తెలియచేశాను. నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ స్వరూపం ఏమిటో, నీ సంపూర్ణత ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీ ప్రేమ ఏమిటో నేను వారికి తెలియచేశాను. వారి యందు నీ నామాన్ని నేను ఉంచుతున్నాను. వారు నిన్ను, నీ ప్రేమను, నన్ను, నా ప్రేమను అర్థం చేసుకునేటట్లు వారికి నీ నామాన్ని నేను ఇచ్చాను, ఇంకా తెలియచేస్తాను. అంటే క్రైస్తవుడు దినదినము దేవుని గురించిన అనుభవాల్లో ఎదుగుతూ మరింత దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటాడని ఇక్కడ అర్థమిస్తాను. నేను ఇంకా తెలియచేస్తానంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు తెలిసిన దానికంటే మరింత ఎక్కువగా దేవుని తెలుసుకునేటువంటి కృపను తాను సంఘానికి ఇస్తున్నట్లుగా ఆయన తెలియచేశాడు. ఇంకనూ తెలియచేసేదను అనే పదం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముగింపున ఎలా తెలియజేస్తాడు? ఈజ్ గోయింగ్ టు డై. చనిపోతాడు కదా, చనిపోతే ఎలా తెలియజేస్తాడు? ఆయన మాట్లాడుతున్నది చనిపోవటం వల్ల ఆయన మిషన్ అయిపోవటం లేదు, పునరుద్ధరణ అవుతాడు. పునరుద్ధరణ అవటంతో ఆయన మిషన్ అయిపోవటం లేదు, ఆరోహణ అవుతాడు. ఆరోహణ అయిపోవడంతో ఆయన మిషన్ అయిపోవటం లేదు, పరిశుద్ధాత్మను పంపుతాడు. అక్కడితో ఆయన మిషన్ అయిపోవటం లేదు, రెండో రాకడలో వస్తాడు. కనుక సంఘాన్ని ఆయన విడిచిపెట్టకుండా మెంటర్ చేస్తున్నాడు. నేను తెలియచేస్తాను. ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్, ఐ విల్ ఇన్ఫార్మ్ దెమ్, ఐ విల్ టీచ్ దెమ్. నేను వారికి నేర్పిస్తాను, వారిని వదిలిపెట్టను, వారితోనే ఉంటాను, వారి కొరకే ఉన్నాను, వారి కొరకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. వారికి నా మహిమ ఇచ్చాను, నీ వాక్యం ఇచ్చాను, నీ మహిమనిచ్చాను, నీ నామాన్ని ఇచ్చాను. దాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద చర్చ్. అది సంఘం యొక్క స్థానము దేవుని యొద్ద. కనుక 17వ అధ్యాయంలో గెత్సెమనే వనమునకు ఆయన వెళ్ళక మునుపు మేడగదిలో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు.